బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ చాలా పెద్ద ఎత్తున హెచ్చరిక జారీ చేస్తోంది. పద్ధతి మార్చుకోకపోతే మీ అంతు తేలుస్తామని వార్నింగ్ ఇస్తోంది ఆఫ్ఘనిస్తాన్. నిన్న ఈ సమయానికి అంటే మొన్న రాత్రి అర్ధరాత్రి సమయంలోనే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రాజధానటువంటి కాబూల్ నగరం పైన చాలా భయంకరమైనటువంటి దాడికి పాల్పడింది. ఫైటర్ జెట్ సహాయంతో పెద్ద ఎత్తున అక్కడ మిసైళ్లను కురిపించింది. చాలా భీకరమైనటువంటి దాడులకు పాల్పడింది పాకిస్తాన్. అయితే ప్రస్తుతానికి అమీర్ భారత్లో పర్యటిస్తూ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి మంత్రి భారత్లో పర్యటిస్తూ ఆయన అమెరికాను సైతం హెచ్చరిస్తున్నారు. మీరు పాకిస్తాన్కి సహకరించి పాకిస్తాన్ చేత మాపై దాడి చేయించిన అమెరికాను సైతం వదిలిపెట్టం. ఇది అమీర్ ఖాన్ ముత్తాకి ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆయన ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చారు. భారత్ గడ్డపై నుంచే పాక్కి హెచ్చరికలు జారీ చేశారు అమీర్ ఖాన్. ఆఫ్ఘన్ భూభాగాన్ని ఎవరు టచ్ చేయలేరని చెప్పి అమీర్ ఖాన్ అంటూ ఉన్నారు. అమీర్ ఖాన్ ముత్తాకి ప్రస్తుతానికి భారత్లో పర్యటిస్తున్నారు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. ఆ ఆఫ్ఘన్తో ఆటలు పెట్టుకుంటే డెఫినెట్గా మా సత్తా ఏంటో మేము చూపిస్తామంటున్నారు. మా సత్తా ఏంటో ఆల్రెడీ సోవియట్ యూనియన్కి తెలుసు. ఇప్పుడు మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందనేది వాళ్ళు చెప్తున్న మాట. మేం తలుచుకుంటే పాకిస్తాన్ని బూడిద చేస్తామని చెప్తున్నారు. సో పాకిస్తాన్ సరిగ్గా మీరు కనుక బిహేవ్ చేయకపోతే మీ అంతు తేలుస్తామని కూడా ఇటు అమీర్ ఖాన్ ముత్తాకి మాట్లాడుతున్నారు. ఆఫ్ఘన్ సహనాన్ని పాకిస్తాన్ సవాల్ చేస్తోంది. ఆఫ్ఘన్తో ఆటలు ఆడటం మంచిది కాదు. మా సత్తా ఏంటో సోవియట్ యూనియన్కి తెలుసు, నాటో దేశాలకు సైతం తెలుసు. ఆఫ్ఘన్ వార్నింగ్కి పాక్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా కౌంటర్ వేశారు. మేము తలుచుకుంటే ఆఫ్ఘన్ను బూడిద చేస్తామని చెప్పి ఖ్వాజా ఆసిఫ్ అంటున్నారు. ఆఫ్ఘన్లోని ప్రజల్ని కూడా వదలమని చెప్పి ఖవాజ్ ఆసిఫ్ అంటున్నారు. ఏదేమైనా ఒకరికొకరు కౌంటర్ వేసుకోవడం చూస్తున్నాం. కానీ దీని వెనుక ఎవరున్నది అనేది డైరెక్ట్గా అమీర్ ఖాన్ ముత్తాకి తాలిబాన్ల ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే అమెరికాను సైతం ఎదురిస్తాము, మేము తలుచుకుంటే ఏం జరుగుతుందో అనేది గతంలో సోవియట్ యూనియన్కి తెలుసు, నాటో దేశాలకు తెలుసు, అనవసరంగా మాతో గోక్కోవద్దని చెప్పి అటు అమీర్ ఖాన్ ముత్తాకి అంటున్నారు. ఒకసారి డైరెక్ట్గా ఏం మాట్లాడో చూద్దాం. భారత్లో పర్యటిస్తున్న ఆయన భారత్ గడ్డపై నుంచే పాకిస్తాన్కి వార్నింగ్ ఇవ్వడం ఒకసారి వీడియో చూద్దాం. सरहदी इलाकों में जो हमारे दूर दराज इलाके हैं वहाँ पे कुछ अटैक हुआ है, हम उसकी मजम्मत करता है और हम पाकिस्तान हुकूमत का ये काम एक बड़ा गलती समझता है और इससे मसाइल हल नहीं हो सकता है। अफ़गानिस्तान का तारीख़ गवाह है कि ऐसा मसाइल ज़ोर से हल नहीं किया सकता है। तफाहुम और मुज़ाकरात का दरवाज़ा हमने खुला है, तफाहुम होना चाहिए और जो मुश्किलात जिस ममालिक के अंदर है वो अपना मुश्किलात खुद हल करे। जब अल्लाह ताला ने 40 साल के बाद अफ़गानिस्तान को अमन दिया, अफ़गानिस्तान को तरक्की नसीब किया, इस पर कमियती नहीं होना चाहिए। अफ़गानिस्तान भी इस खित्ते के एक आज़ाद मुल्क है। जब उधर अमन आया है तो फिर लोगों को क्यों तकलीफ है? ये अफ़गानिस्तान का लोग भी हकदार है, इंसान है, मुसलमान है, बशर है, ताकि इसी 4 सालों में जो सहूलियात आया है, जो अमन अमान आया है, जो तरक्की आया है, जो इक़्तिसाद और दूसरे शोबों में बेहतरी आया है, उसको और भी फ़रोग़ देना चाहिए। अफ़गानिस्तान में अमन और तरक्की ये सारे खित्ते के खैर में है। अफ़गानिस्तान आपको पता है कि इस खित्ते में वो इत्तिसाल और ट्रांजिट और इक़्तिसाद का एक मरकज़ बन सकता है। ये जोग्राफिया ऐसा है कि सेंट्रल एशिया और जनूबी एशिया के दरमियान ये बेहतरीन नज़दीक रास्ता है वसल का, तो इससे फ़ायदा उठाना चाहिए। इस हालात को ख़राब करना नहीं चाहिए। हम जैसे हिंदुस्तान के साथ अच्छा ताल्लुकात चाहता है, पाकिस्तान के साथ भी अच्छा ताल्लुकात चाहता है, लेकिन ये ताल्लुकात दोनों तरफ से हो सकता है, एक तरफ से तो नहीं हो सकता है। इसलिए हमारा ख्वाहिश ये है कि ऐसा गलती को तकरार नहीं करना चाहिए। రైట్, ఇది అమీర్ ఖాన్ ముత్తాకి మాట్లాడుతున్న మాటలు. ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్లో
తాలిబాన్ల ప్రభుత్వం కొనసాగుతోంది. తాలిబాన్ల ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు అమీర్ ఖాన్ ముత్తాకి. ప్రస్తుతానికి భారత్లో పర్యటిస్తున్నారు. ఆయన భారత్లో పర్యటిస్తుండగానే ఆఫ్ఘనిస్తాన్ పైన చాలా భీకరమైనటువంటి దాడులకు పాల్పడింది పాకిస్తాన్. సుమారుగా అర్ధరాత్రి సమయంలో కొన్ని పదుల సంఖ్యలో ఫైటర్ జెట్ సహాయంతో విరుచుకుపడింది కాబూల్ నగరం పైన. కాబూల్ నగరాన్ని చాలా విధ్వంసం సృష్టించి అక్కడ అల్లకల్లోలం సృష్టించాలనుకుంది పాకిస్తాన్. అంతకంటే ముందే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఒక 12 మంది పాకిస్తానీ సోల్జర్స్ మరణించారట. ఆ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో వెరీ నియర్ టు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్. సో అక్కడ ఆ వారు చనిపోవడానికి వారిపై దాడి చేసింది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబాన్ల ప్రభుత్వమే. తాలిబాన్లే దాడి చేశారు. సో ఈ నేపథ్యంలోనే వీరిక్కడ మేము తిరిగి తిప్పికొడుతున్నామని చెప్పి పాకిస్తాన్ అయినా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ మీడియా కథనాల్లో కూడా నిన్న ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందని దానికి ఈ రకమైన సమాధానాలు వస్తూ అక్కడ మేము అందుకే దాడి చేశాము, మాకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు అంటేనే మా పట్ల ఉగ్రవాద చర్యలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఉగ్రవాదుల భారతదేశం మేము కూడా అనే రకంగా మాట్లాడుకొచ్చారు కదా గతంలో పాకిస్తాన్కి సంబంధించిన ఈ దుర్మార్గులు. ఆ ఉగ్రవాదులు ఎవరంటే అంటే వాళ్ళ ఉద్దేశంలో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు అంట. మరి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు మీకు విషయం తెలుసు, తాలిబాన్లని పెంచి పోషించింది, వారికి అన్ని రకాలుగా సహాయ సహకారం అందించి ఆఫ్ఘనిస్తాన్లో గత ప్రభుత్వాన్ని కూల్చివేయడం అన్ని రకాల కీలక పాత్ర పోషించింది పాకిస్తాన్ ప్రధానులు, పాకిస్తాన్ ఆర్మీ. ఈ తాలిబాన్ల యొక్క పుట్టుక కారణం వాళ్ళు. తాలిబాన్ల పుట్టుక జరిగిందేమో కానీ వారికి అన్ని రకాల ఆయుధ సామాగ్రిని సమకూర్చి అక్కడి ప్రభుత్వాలను కుప్పగొల్చడంలో కీలక పాత్ర పోషించింది పాకిస్తాన్. అక్కడ మరి వారి చేత పెంచి పోషించబడ్డవారు, వారి చేత సహాయ సహకారాలు తీసుకొని ఈరోజు అక్కడ ప్రభుత్వానికి ఎదిగిన వారు మళ్ళీ వాళ్ళే ఉగ్రవాదం అని చెప్పి ఈ దుర్మార్గులు చెప్తున్నారు. ఇది ఎలా ఉందనంటే దొంగే దొంగ 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 అని అరిచినట్టుగా ఉన్నది. పాకిస్తానే వ్యక్తిగతంగా ఒక ఉగ్రవాద దేశం. ఉగ్రవాద చర్యల వల్ల ఎన్ని దేశాలు ఇబ్బందులు పడుతుందో చూస్తాం. మరీ ముఖ్యంగా ఇండియా ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ బికాస్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్ వల్ల ఇండియా ద మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీగా ఉండిపోయింది. అటువంటి ఉగ్రవాద దేశంకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి ఈ దుర్మార్గులు నీచకమైన కుత్తేగాళ్లే మళ్ళీ ఉగ్రవాదం అంటూ మాట్లాడుతున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి చైనా మీటింగ్లో 12 దేశాలు ఉగ్రవాదాన్ని రూపుమాపుతాయని చెప్పి సంతకాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే దాంట్లో హాజరైన 12 దేశాల్లో 11 దేశాలు మద్దతుగా నిలబడితే ఒకే ఒక్క దేశం పాకిస్తాన్ మాత్రమే ఉగ్రవాదానికి రూపుమాపాలనేటువంటి ఆ అగ్రిమెంట్ పైన లేకపోతే ఆ ఒప్పందం పైన లేకపోతే ఆ అండర్స్టాండింగ్ పైన అంగీకారాన్ని వ్యక్తం చేయలేదు. తమకున్నటువంటి అంగీకారాన్ని వ్యక్తం చేయలేదు. మేము సైలెంట్గా ఉండిపోయారు, మౌనంగా ఉండిపోయాడు అక్కడికి వచ్చినటువంటి షాబాజ్ షరీఫ్. సో అటువంటి దుర్మార్గుడు వాడు ఇప్పుడు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ మాపై దాడి చేసింది, మేము ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేస్తున్నాం, అన్నింటికి వెనుక ఒక రకంగా చెప్పాలంటే దేర్ ఈజ్ సంథింగ్ రీజన్ బిహైండ్ దిస్ అని అంటుంటారు చూసారా. సో సంథింగ్ ఈజ్ రీజన్ బిహైండ్ దిస్. ఒకటి వాళ్ళంతటా వాళ్ళ ఐడియాలజికల్ ప్రకారంగా వాళ్ళ మీద వాళ్ళు దాడి చేసుకున్నారు, వాళ్ళు తెలియదు. కానీ దీని వెనకాల ఉంది మాత్రం డెఫినెట్గా డొనాల్డ్ ట్రంప్ అనేది ఇటు పాకిస్తాన్ భావిస్తోంది. బికాజ్ పాకిస్తాన్కి ఆయుధాల సామాగ్రి సమకూర్చింది డొనాల్డ్ ట్రంప్ కాబట్టి. ఆఫ్ఘనిస్తాన్ కూడా చెప్తోంది. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడిన ఆ మాటలు విన్నారు. అమీర్ ఖాన్ ముత్తాకి ఏమంటున్నాడు, అమెరికా సైతం దీని వెనుక ఉందనేది మాకు తెలుసు, మీరు వచ్చినా కూడా మేము సహించము, మేమంటే ఏంటనేది సోవియట్ యూనియన్కి తెలుసు, నాటో దేశాలకి తెలుసు, సో మేమేంటో మాకు మా సంగతి తెలుసు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని పాకిస్తాన్ హెచ్చరిస్తూ ఉంటే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఖవాజ్ ఆసిఫ్ వాడు ఏమంటున్నాడంటే మేము తలుచుకుంటే ఆఫ్ఘనిస్తాన్ని బూడిద చేస్తాం, ఆఫ్ఘన్లోని ప్రజలను కూడా వదిలిపెట్టాం. ఆఫ్ఘన్కి పాక్ మంత్రి ఈ రకమైనటువంటి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. చూడండి ఎంత దగ్గరగా ఎంత సన్నిహితంగా ఒక ఉగ్రవాదితో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడో. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి అతిథి సత్కారాలు అందించి వారికి మర్యాదలు అందించి వారితో ప్రత్యేకంగా లంచ్ చేసి ఇవన్నీ కార్యక్రమాలు చేసి వానికి డబ్బులు ఇచ్చి వానికి ఆయుధ సామాగ్రిని ఇచ్చి వానికి ఉండడానికి ధైర్యాన్ని ఇస్తే వాడు ఎందుకు ఇంకా ఊరుకుంటాడు? నిన్ననే కదా శాంతి బహుమతి కావాలని చెప్పి కన్నీళ్లు పెట్టి గగ్గోలు పెట్టి ఏడ్చింది డొనాల్డ్ ట్రంప్. ఇందుకైనా శాంతి బహుమతి ఇవ్వాల్సింది. సో ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య మరింతగా తీవ్ర యుద్ధం తలపించే అవకాశం కనబడుతోంది, మరింతగా యుద్ధం పెరగొచ్చని అవకాశం కనబడుతోంది. దట్టు పాకిస్తాన్ ఇప్పుడు అమీర్ ఖాన్ ముత్తాకి ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారత్ నుంచి పాకిస్తాన్కి వార్నింగ్ ఇవ్వడం పైన పాకిస్తాన్ ఇంకా రగిలిపోతోంది. భారత్ సపోర్ట్ ఆఫ్ఘనిస్తాన్కి ఉందనేటువంటి భావనలో ఉంది పాకిస్తాన్. బట్ మీరు కొట్టక చావండి, మాకు అనవసరం, మీరు ఉగ్రవాద దేశాలుగా మీరు వాళ్ళ మీద దాడులేస్తారా, వాళ్ళు మీపై దాడులేస్తారా, మీరు కొట్టక చేస్తారా మీ ఇష్టం. కానీ ఆఫ్ఘనిస్తాన్ మాతో స్నేహభావంగా ఉంది, మాకు ఆఫ్ఘనిస్తాన్కి ఎటువంటి విభేదాలు లేవు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా మేము చూసుకుంటాం. కానీ మీరు కొట్టుకొచ్చే దాంట్లో ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం భారత్కి ఏమాత్రం లేదు. మీకు అమెరికా ఇచ్చినట్టుగా మేము ఉగ్రవాద దేశాలకి సహకరించము, అమెరికా మీకు సహకరించినట్టుగా ఉగ్రవాద దేశానికి ఎప్పుడూ కూడా
భారత సహకారం ఉండబోదు కూడా. సో ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మరింతగా ముదిరే అవకాశం కనబడుతోంది. సో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నిజంగానే యుద్ధంలోకి దిగితే ఏ దేశం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ కేవలం నైతికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే మీ సపోర్ట్ ఎవరికి ఇస్తారు? కామెంట్